హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే సీరియల్‌లో అసలు ప్రభావతి, మనోజ్ కలిసి చేసిన కుట్రతో రెడ్ హ్యాండెడ్‌గా ఆహ్, సత్యంకి దొరికిపోబోతున్నారు. మరసలు ఏం జరిగింది? వాళ్ళు చేసిన ఆ ప్రయత్నం ఏంటి? మరి బాలు చేతిలో మళ్ళీ అడ్డంగా బుక్ అవ్వబోతున్నారా? మరి బాలు ఇప్పటికైనా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పబోతున్నాడా? అసలు సత్యం తీసుకున్న నిర్ణయం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌కి వెళ్తే అసలు ఆ రూమ్ కట్టడానికి ఇంట్లో శపథమైతే చేస్తుంది మీనా. అయితే మీనా మాటను నిలబెట్టాలని మీనా చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా కష్టపడి సంపాదించి పైసా పైసా పోగేసి ఇల్లు కట్టాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు బాలు. అయితే బాలుకి చేదోడు వాదోడుగా వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టుగా మీనా కూడా కష్టపడి సంపాదిస్తుంది. అయితే వీళ్ళ అన్యోన్యతని, వీళ్ళ అనుబంధాన్ని బాగా కుళ్ళుకుంటుంది ప్రభావతి. వీళ్ళు ఎలాగైనా బాగుపడకూడదు. అసలు వీళ్ళకి ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అని చెప్పేసి వాళ్ళ మీదయితే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మనోజు అక్కడ ఆహ్, తన ఫర్నిచర్ షాప్‌లో 4,00,000 విలువైన ఫర్నిచర్ మిస్ అవ్వడం, అలాగే ఆ ఫర్నిచర్ అమ్మిన తర్వాత వాళ్ళు డబ్బులిచ్చి విజిలెన్స్ అధికారులు అని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళని మోసం చేయడం, పోలీస్ స్టేషన్‌కి వెళ్తే తను మోసపోయానని గ్రహించడంతో ఒక్కసారిగా షాక్‌తో కుప్పకూలిపోతాడు మనోజ్. ఏం చేయాలి? ఇప్పుడు 4,00,000 నేను వాడికి ఎలా కట్టాలి? ఫర్నిచర్ వాడికి నేను కట్టకపోతే, ఆ డీలర్‌కి కట్టకపోతే ఈ విషయం బాలుగాడికి తెలిస్తే నన్ను ఆడుకుంటాడు. అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు ఎలా? ఆ 4,00,000 నేను ఇప్పుడు ఎలా సర్దాలి? ఇప్పటికే నేను తనకి రోహిణికి తాళిబొట్టు చేపిస్తాను అని చెప్పాను. కానీ తాళిబొట్టు ఇంతవరకు చేయించలేదు. కానీ ఇప్పుడు ఏం చేయను? ఇప్పుడు రోహిణి విషయంలో రోహిణి ముందు కూడా నేను మోసపోయిన వాడిలాగా నాకు ఏమి చేతగాని వాడిలాగా ఉండిపోతాను కదా! ఏం చేయాలి? ఏం చేయాలి? నన్ను ఎవరు కాపాడుతారు ఈ బాధ నుంచి అంటూ మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడి, "మా నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలమ్మా. నువ్వే నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించాలమ్మా" అనగానే, "ఏంట్రా ఏం జరిగింది? ముందు ఏం జరిగిందో చెప్పు" అనగానే, "నేను మోసపోయానమ్మా. నేను అడ్డంగా మోసపోయాను. నిలువున మునిగిపోయాను" అనగానే, "ఏం జరిగిందిరా? ఆ ఏడుపాపి ఏం జరిగిందో చెప్పరా" అనగానే, ఆహ్, నేను అంటూ ఫర్నిచర్ షాప్‌లో జరిగిందంతా చెప్పేస్తాడు. 4,00,000 విలువైన ఫర్నిచర్ పోయింది. అలాగే ఆ డబ్బు కూడా పోయింది. నేను 2 సార్లు మోసపోయాను. నాకు 4,00,000 నష్టం వచ్చిందమ్మా అంటూ అనగానే, "ఏంట్రా నీకు? అసలు చదువుకున్నాను అంటావు. అసలు ఎన్ని డిగ్రీల తెలివి ఏమైపోయిందిరా?" అనగానే, "నా నెత్తిన ఏదో శని కూర్చుందమ్మా. అందుకని నేను ఇలా చేశాను. అయినా అసలు ఈ విషయం బాలుగాడికి తెలిస్తే ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాడమ్మా. నువ్వే నన్ను ఏదో ఒకటి చేసి కాపాడాలమ్మా" అనగానే, "నేనేం చేయగలనురా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? 4,00,000 అంటే మాటలా? ఆ 4,00,000 ఉంటే వాళ్ళు రూమ్ కట్టుకోవడానికి మీ నాన్న ఎప్పుడో ఇచ్చేవాడు కదా" అనగానే, అదంతా నాకు తెలీదమ్మా. ఇప్పుడు ఈ కష్టం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. ఈ విషయం బాలుగాడికి తెలియకూడదు. బాలుగాడికి తెలిసిందంటే నలుగురిలో నా పరువు తీసేస్తాడు. ఇప్పుడే లేచిపోయినోడా, లక్షలు మింగినోడా, అలాగే గుడి ముందు అడుక్కు తినేవాడా" అంటూ నన్నైతే నానా మాటలంటాడు. ఇప్పుడు ఇది కూడా చేస్తే ఇంకెన్ని మాటలు అనిపించుకోవాల్సొస్తుందో రోహిణి ముందు కూడా నేను చీప్ అయిపోతానమ్మా. నువ్వే ఏదో ఒకటి చేసి కాపాడాలమ్మా అనగానే, "నువ్వు చెప్పేది కరెక్టేరా. ఈ విషయం బాలుకి తెలిస్తే నిన్ను ఆడుకుంటాడు. కానీ నీకు డబ్బులివ్వడానికి నా దగ్గర డబ్బులు లేవే" అనగానే, "బంగారం ఉంది కదమ్మా! బంగారం ఇవ్వు" అనగానే, "రేయ్! నువ్వు నా బంగారం మీద మాత్రం పడకు. నా బంగారం గురించి మీ నాన్నకి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా" అనగానే, "నా దగ్గర మీనా బంగారం తప్ప వేరే బంగారం లేదు" అనగానే, "ఆ బంగారమే ఇవ్వమ్మా" అనగానే, "రేయ్! ఏంట్రా ఇది? మీ నాన్న మీనా బంగారం ఎక్కడని అడిగితే నేనేం సమాధానం చెప్పను" అనగానే, "మీనా బంగారం నాన్నెందుకు అడుగుతాడమ్మా? అయినా మీనా తన భర్త కొనిచ్చినప్పుడే వేసుకుంటానని చెప్పింది కదా! ఈ బంగారం విషయం నాన్నకి తెలిసే అవకాశమే లేదు. నేను అప్పటిలోపు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి ఆ డబ్బులు ఇచ్చేస్తానమ్మా" అంటూ అనగానే,
"రేయ్! నాకెందుకో భయంగా ఉందిరా" అనగానే, "ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. ఇప్పుడు నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోకపోతే నా జీవితం నాశనం అయిపోతుందమ్మా. అందరి ముందు నవ్వుల పాలైపోతానమ్మా" అంటూ ఇక బ్రతిమలాడి దొంగ ఏడుపులు ఏడ్చి ఆ మీనా బంగారం తీసుకునేటట్టు చేస్తాడు. అయితే మీనా బంగారం తీసి ఇవ్వడానికి వెళ్తూ ఉండగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుందంతా కూడా సత్యం వినేస్తాడు. సత్యం వినేసి తన ప్రభావతి అసలు ఏం చేస్తుందా చూద్దాం అన్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు. అయితే ప్రభావతి ఏమి తెలియనట్టుగా మీనా బంగారం తీసి నెమ్మదిగా దాచిపెట్టుకొని కొంగున దాచిపెట్టుకొని తన కొడుకుకి ఇవ్వాలని చూస్తుంది. అయితే అలా ఇవ్వాలని చూస్తుండగా వెంటనే ఆహ్, సత్యమైతే వస్తాడు. "ఏంటది? ఏం దాస్తున్నావు? చేతిలో ఏంటది?" అనగానే అది" అంటూ కంగారు పడుతూ ఉంటుంది. "ఏంటి? నీ కొడుకు మళ్ళీ ఏం చేశాడు? ఆ తప్పుని కవర్ చేయడానికి నువ్వేం చేస్తున్నావు? నీకసలు బుద్ధుందా? నువ్వు నీ కొడుకు ఇక జీవితంలో మారరా? అయినా మీనా బంగారం తీసుకోవడమే తప్పు. అది మళ్ళీ వాడి చేతికిస్తున్నావు. అసలు నీకు బుద్ధుందా? వాడు డిగ్రీలు చేశాను, ఇన్ని డిగ్రీలు చదివానని ఇప్పటి వరకు వాడు చేసిన పనులేంటి అంటూ అనుకుంటూ ఉండగా మీనా, బాలు ఇద్దరు కూడా వస్తారు. ఇక వాళ్ళిద్దరి మాటలు వింటారు. అయితే చూడమ్మా మీనా, నువ్వు నీ భర్త చేయించి ఇచ్చినప్పుడే తీసుకుంటాను అని చెప్పావు. ఈ బంగారం నీ దగ్గరే పెట్టమ్మా అనగానే, ఈ బంగారం నా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు మామయ్య గారు. ఎందుకంటే ఇప్పుడు కూడా అత్తయ్య గారు మేము ఆ బంగారం తీసుకొనే ఈ ఇల్లు కట్టాము. మాకు స్తోమత లేదు. మాకు చేత కాదు అనుకుంటారు. మాకు ఈ బంగారం అక్కర్లేదు అంటూ అనగానే, అవును నాన్న మీనా చెప్పింది నిజమే. అడుక్కునే వాడికి ఇచ్చి వాడి మొహాన కొట్టమని చెప్పండి. అయినా అసలు వీడు చదువుకున్నవాడేంటి నాన్న? అసలు అంత ఈజీగా 4,00,000 ఎలా మోసపోయాడు? అసలు వీడికి బుద్ధుందా? వీడిని వెనకేసుకొస్తున్న ఈ ప్రభావతమ్మకి బుద్ధుందా? అంటూ ఇక రచ్చ రచ్చ చేసేస్తూ ఉంటే అంతలోనే రోహిణి కూడా వస్తుంది. ఇక రోహిణి ముందు కూడా చూడమ్మా పార్లరమ్మ నువ్వు ఇచ్చిన ఆ 25,00,000 సాంతం మింగేస్తాడు వీడు. అయినా అసలు వీడిని ఏ విధంగా నమ్మి నువ్వు అంత ఫర్నిచర్ పెట్టుబడి పెట్టించావు? వీడు చదువుకున్నాను అంటాడు. ఈరోజు 4,00,000 నష్టం తీసుకొచ్చాడు అంటూ, ఆ రోజు నేను అది రిటర్న్ పంపిస్తేనే అంతలా ఉలిక్కిపడ్డావు కదా! ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతావు? ఏదో కట్టు అంటూ ఇక మీ రోహిణిని కూడా ఒక ఆట ఆడేసుకుంటాడు బాలు. ఇక ఏంటి మనోజ్ అసలు ఏం జరుగుతుంది? అయినా నువ్వు అలా ఎలా మోసపోయావు? 4,00,000 ఫర్నిచర్ అంటే మాటలా మనోజ్ అంటూ అనగానే అది ఇలా జరుగుతుందని అనుకోలేదు రోహిణి అంటూ అనగానే, మాట్లాడకు మనోజ్ అంటూ ఇక మనోజ్‌ని ఆహ్, మౌనంగా ఏమి అనలేక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి రోహిణి, మనోజ్‌లకి బుద్ధి రావాలని, ఇప్పటికైనా ప్రభావతి కళ్ళు తెరుచుకోవాలని, బాలు, మీనలు స్వశక్తితో వాళ్ళ రూమ్ అనేది కట్టుకోవాలని వాళ్ళందరికీ చెంప మీద కొట్టినట్టుగా సమాధానం చెప్పాలి అని అనుకునేవాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.